పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. అధికార ప్రతినిధి శ్రీనివాస్ సోలంకితో ఉన్నాము. బీజేపీ పార్టీ గద్దర్ అవార్డ్స్ని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది, నిజమంటారా? అంటే బీజేపీ ఒక పార్టీగా గద్దర్ పేరు మీద ఇచ్చేటువంటి అవార్డులను వ్యతిరేకించడమే కాదు, అవార్డు అనేటువంటిది ఒక స్ఫూర్తి కావాలి. రేపటి భవిష్యత్తు తరాలకు ఏదైనా ఒక అవార్డు ఇస్తున్నాం అంటే ఈయన ఎవరు, లేకపోతే ఈ పేరు ఎవరిది అనేటువంటిది వాళ్ళు ఆలోచించాలి. ఆ వ్యక్తి ద్వారా ఒక స్ఫూర్తిని పొందాలి. ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి అవార్డు ఏదైతే ఉందో అది గద్దర్ పేరు మీద ఇస్తున్నారు. రేపటి రోజు గద్దర్ ఎవరు అని మీరు జనరల్గా రేపటి రోజు కొత్త కళాకారులు లేకపోతే ఎవరైనా ఒక కొత్త విద్యార్థి ఈ పేరు ఎవరి మీద ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, గద్దర్ అనేటువంటి పేరు సెర్చ్ చేశారనుకుందాం, గూగుల్లో సెర్చ్ చేశారనుకుందాం, ఏమొస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది, తాను చేసినటువంటి ఘనకార్యాలు ఏమొస్తాయి, ఎంతమందిని చంపినావు అనేటువంటిది వస్తుంది, వర్గ శత్రు నిర్మూల అనేటువంటి పేరు మీద నువ్వు ఎంతమందిని పుట్టన పెట్టుకున్నావు అనేటువంటిది వస్తుంది. అటువంటి వ్యక్తికి పోనీ ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్నటువంటి అవార్డులు ఆ సినీ రంగానికి ఆ కళారంగానికి ఏం సంబంధం? అంటే నువ్వు ఒకటి రెండు చిత్రాల్లో నటించినంత మాత్రాన లేకపోతే ఒకటి రెండు పాటలు పాడినంత మాత్రాన నువ్వు అవార్డులు ఇచ్చేస్తా అంటే, అట్లా సన్నీ లియోన్ కూడా డ్యాన్సులు చేసింది వచ్చి. సన్నీ లియోన్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందనేది మీరు గూగుల్ చేసుకుంటే అది కూడా వస్తుంది. ఒక రెండు చిత్రాలలో నటించినంత మాత్రాన వాళ్ళకి అవార్డులు ఇస్తామంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటిది, ఆ సినీ రంగానికి ఇచ్చినటువంటి నీ యొక్క విశిష్టమైనటువంటి సేవలు ఏంటివి అనేటువంటిది కావాలి. గతంలో నంది అవార్డు అనేటువంటిది ఇచ్చేవాళ్ళు. నంది అవార్డుకున్నటువంటి ఆ విశిష్టత దృష్ట్యా ఇచ్చిర్రు. దాని ఈరోజు నీకు ఇష్టం లేనంత మాత్రాన ఒక హిందూ భావజాలం లేకపోతే ఒక భారతీయ భావజాలం మీద నీ యొక్క అయిష్టతను చూపించడం కోసం, రుద్దడం కోసము, లేకపోతే నీ భావజాలం ఈ అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఆ సంస్థలను ప్రసన్నం చేసుకోవడం కోసం గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తా అంటే భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ ప్రతి పౌరుడికి కూడా అది అభ్యంతరకరమే కదా. కాకపోతే ఇక్కడ బాధాకరమే ఒకటి ఏంటంటే, సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, సినీ రంగంలో వాళ్ళు పెద్దలుగా చలామణి అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని విషయంలో పునరాలోచన చేయాలనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక పెద్ద మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఒక పెద్ద మనిషి, బాలకృష్ణ గారు ఒక పెద్ద మనిషి అనుకుందాం, వెంకటేష్ గారు ఒక పెద్ద మనిషి, నాగార్జున గారు ఒక పెద్ద మనిషి. మనం జనరల్గా మనం చిన్నప్పటి నుండి చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు పెద్ద నటులు. వీళ్ళు ఆలోచన చేయాలి కదా, మీ తర్వాతి తరానికి ఏం సందేశం ఇవ్వబోతున్నాం, ఏం స్ఫూర్తిని నింపబోతున్నాం అనేటువంటిది అయితే ఆలోచన చేయాలి కదా. మనకు సంబంధం లేకపోవచ్చు, నేను రాజకీయాల్లో ఉన్నా, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మనకు సంబంధం లేకపోవచ్చు. కానీ మీ తర్వాత ఆ సినీ రంగానికి వచ్చేటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గద్దర్ పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుతోటి వచ్చేటువంటి స్ఫూర్తి ఏంటిదో వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అందుకనే ఆ సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దాంట్లో పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. 2029లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే గద్దర్ అవార్డ్స్ని తీసేస్తారా? 2029 కాదు, అంతకంటే ముందే ఎలక్షన్స్ 2028లో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాన్ని మీరే మీ కళ్ళారా చూస్తారు. ఇప్పుడే నేను చెప్పడం కాదు, ఆ రోజు తీసుకునే నిర్ణయము మీకు నచ్చే నిర్ణయమే ఉంటుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బదిలీ అవుతూ వస్తున్నారు అంటే మరి కేంద్రం నుంచే ఏమన్నా ఒత్తిడిలా, రాష్ట్రం నుంచే ఒత్తిడి ఎక్కువ ఉందా వాళ్ళపైన? ఒకటి, అది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా వైఫల్యం, చేతగానితనానికే నిదర్శనం. ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి తన చైర్లో కూర్చొని కనీసం ఒక 3 నెలలు 6 నెలలు కూర్చోకుండా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా, అక్కడ తన డిపార్ట్మెంట్ మీద అవగాహన రాకంటే ముందు నువ్వు మళ్ళీ మార్చేస్తే అక్కడ అల్టిమేట్గా ఇబ్బంది పడేది ఎవరు? నువ్వు ఒక అధికారిని ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి మార్చొచ్చు కాక, అదేం ఆ అధికారికి పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ ఇబ్బంది ఎవరికి అవుతుంది? తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అవుతాయి కదా. ఇప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పోయి ఏదో ఒక అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీ మీద కనీసం తనకు సమాధానం రాకంటే ముందే మళ్ళీ ఆ అధికారిని మార్చేస్తారు, ఇంకో అధికారి వస్తాడు, ఆ అధికారి ఆ ఫైల్ని మళ్ళీ మొదటి నుండి చదువుతారు. ఇది చదువుకుంటూ పోతే ప్రజల యొక్క కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ప్రజల యొక్క అర్జీలు ఎప్పుడు అది క్లియర్ అవుతాయి? కాబట్టి అక్కడ అల్టిమేట్గా ఇబ్బందులు పడుతున్నది ఎవరు? ప్రజలే కదా. నిజానికి ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు ఉంటే ఐఏఎస్ అధికారులను తన ఆలోచన అనుగుణంగా మార్చుకోవాలి, తన పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పాలి, సమయపాలన పాటించమని చెప్పాలి. ఏదైనా ఆ అధికారులలో ఏదైనా పనితీరు బాగాలేకపోతే వాళ్ళని ఏమన్నా కొద్దిగా వాళ్ళని ఏమన్నా వార్నింగ్ చేయడమో, లేకపోతే బాగాలేనటువంటి ఒకరిద్దరు అధికారులను మార్చడమో చేయాలి. కానీ ఏంది కుప్పలుగా మొత్తం గుంపులుగా ఒక్కోసారి 20 మంది 30 మంది అధికారులను మారుస్తారు. ఆ మారుస్తున్నటువంటి అధికారులు కూడా 3 నెలలు ఉండట్లేదు, 6 నెలలు ఉండట్లేదు.
ఇంకా అట్లా పేర్లు చెప్పాలంటే నిన్న జరిగినటువంటి బదిలీలలో కూడా చాలామంది అధికారులు గతంలో 3 నెలల కిందట బదిలీ అయినటువంటి వాళ్ళే. ఆ 3 నెలల కింద బదిలీ అయినటువంటి రికార్డులను చూస్తే వాళ్ళు ఇంకో 6 నెలల కిందట బదిలీ అయినటువంటి వాళ్ళే. సో ఈ 3 నెలలు 6 నెలలు 3 నెలలు 6 నెలలు మార్చడం ద్వారా అల్టిమేట్గా రెండే విషయాలు, ఒకటి తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, రెండోది రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే రీసెంట్గా ఎమ్మెల్సీ, అలాగే మిగతా వాళ్ళు అంతా అర్బన్ నక్సలైట్లని మీ బీజేపీ పార్టీ అంటుంది. అంటే ఎందుకు అట్లా కారణం అనడానికి కారణం ఏంటి? అంటే బీజేపీ అనడం కాదు, అది వాస్తవాలే కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంది. ఆ విద్యాశాఖలో తానేదో మార్పులు చేయాలనో, లేకపోతే తన మార్కును తీసుకురావాలనో, లేకపోతే గతంలో వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిరు, విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు, పేదలు చదువుకునేటువంటి పాఠశాలను మొత్తానికి ఖూని చేసేటువంటి ప్రయత్నం చేసిరు. కాబట్టి తానేదో మంచి చేస్తాడని తన వద్ద ఆ శాఖను ఉంచుకున్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి నియామకాలు ఏమున్నాయి? విద్యా కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయరు. దానికి చైర్మన్ ఎవరు? మీరు ఆరోపిస్తున్నటువంటి, మీరు అడుగుతున్నటువంటి అర్బన్ నక్సలైట్లే కదా, దాంట్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళే కదా. మీరు కోదండరామ్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్సీని చేశారు మీ పార్టీ కాకున్నా కూడా. ఆయన ఎవరు? ఆయన భావజాలం ఏంది? ఆయన గతంలో పనిచేసినటువంటి సంస్థలు ఏంది? సంఘాలు ఏంటివి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ని నియామకం జరిగింది. ఆ వైస్ ఛాన్సలర్లు ఎవరు? వాళ్ళు ఏ భావజాలానికి తలొగ్గి పనిచేస్తున్నారు? ఏ సంస్థల బ్యానర్ల మీద పనిచేస్తున్నారు? సో ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది, ఏదో కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తుంది కాదు కదా. మీరే రికార్డులను పరిశీలించండి. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము ఆరోపణలు చేసిన వాళ్ళలో ఎవరు ఏంటి, వాళ్ళ యొక్క గత చరిత్ర ఏంటిది అనేటువంటిది మీరు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది కదా. సో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ చేతిలో బందీ అయిపోయినారు, రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ల చేతిలో బందీ అయ్యారు. అల్టిమేట్గా తెలంగాణ ఈ మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ అర్బన్ నక్సలైట్ల చేతిలో బందీ అయింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.